నేనే భయపడకూడని వారితో చెప్పాను. అంతేకాదు గాలిని అణిచివేశాడు, విభ్రాంతి నొందేలాగా చేశాడు. నీవు కూడా సంతోషించేలాగా, నీ దుఃఖం సంతోషంగా మారేలాగా, నీ కష్టాలు తొలగిపోయి పోగొట్టబడి అద్భుతముగా నువ్వు ఆశీర్వదించబడేలాగా దేవుడు తన కార్యములు నీ జీవితంలో చేయగలడు. ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండండి. వారు కష్టపడుతుండగా, వారు మిక్కిలి కష్టపడుతుండగా, తోలుటలో నడిపించుట్లో వారు బహు వేదన పడుతుండగా చూస్తూ ఉండలేదండి. అక్కడికి వెళ్ళి పలకరించి వారితో మాట్లాడి వారి జీవితంలో వారి ఆపదల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే బైబిల్లో కనుక చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 10-16 కనుక చూస్తే, నీతిమంతుని కష్టాజీతము జీవదాయకము, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి పాపం పుట్టించను. అవును ప్రియులరా, మన కష్టాజీతాన్ని, మన కష్టాన్ని, సమస్తాన్ని ఆశీర్వదించు దేవుడు ఆయన. మరి నీ కష్టాలన్నీ దేవుడు తీసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. 14వ వచనం, ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చున్నాను. మ్రానులను రాళ్ళను కూర్చి ఉంచితిని, నువ్వు ఇంకనూ సంపాదించదువు కాక. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట సొలొమోను కొరకుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను కూడా కొన్ని విషయాలు చెబుతున్నాడు. తన మందిరం కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. అయితే దేవుని కొరకు మక్కువతో, ఇష్టముతో, మరి చిన్నవాడైనా మరి సొలొమోనుతో చెప్తున్నాడు. 13వ వచనం కూడా, యెహోవా ఇశ్రాయేలుకు వచ్చి మోషేకి ఇచ్చిన కట్టల ప్రకారం ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకున్నటకు నువ్వు జాగ్రత్త పడిన యెడల నువ్వు వృద్ధి పొందుదువు. సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తూచ సఖ్యం కానంత విస్తారమైన ఇత్తడి ఇనుమును సమకూర్చుండాను. మ్రానులను రాళ్ళను కూర్చుంచుతిని, నువ్వు ఇంకనూ సంపాదించుదువు కాక. అంటే తన కష్టంలో కూడా దేవుణ్ణి ఎంతో మక్కువగా ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన మందిరం కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. చేతుల్లో రక్తాన్ని బట్టి దేవుడు తన కుమారునికి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే తను సమకూర్చాడంట, సంపాదించాడంట, కూర్చాడంట. ఇప్పుడు అంటున్నాడు, నీవు ఇంకనూ సంపాదించదు గాక దేవునికై, దేవుని పనికై. అవును ప్రియులారా, మనం కూడా దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల ఇటువంటి ఇష్టాన్ని, మక్కువను మనం కలిగి ఉండాలా. మరి చిన్నవానికి చెప్తున్నాడు, పని చేయదగిన విస్తారమైన శిల్పకారులు, కాసే పనివారు, వడ్రవారు, ఏ విధమైన పనివారు నేర్చగల మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్నవి. కాబట్టి నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఎంత అద్భుతమైన కార్యం! తను చేయాలనుకుంది ఒక బాలునికి ఒక పెద్ద పని అప్పగిస్తున్నాడు. ఒక యవనస్తునికి, జ్ఞానం లేని వాడికి. సొలొమోను ప్రార్థించగా దేవుడు తన జ్ఞానముతో నింపినట్లుగా కూడా చూస్తున్నాం. చిన్నవాడు, అంత నేర్పు లేనివాడు, నువ్వు ఇంకా సంపాదించదుగాక. నా కష్టస్థితిలో నేను దేవునికై పోగు చేశాను, సంపాదించాను, ప్రయాసపడ్డాను. అవును ప్రియులారా, దేవుని మందిరంకై ఒక మక్కువ ఇతని జీవితంలో మనకు కనబడుతుంది. మనం కూడా సేవకై, ఆత్మల రక్షణకై, అనేకులు నశించిపోతా ఉంటే, రోగులై, బాధల్లో, వేదల్లో ఉంటే మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? దావీదులాగా ఎంత మక్కువ ఉంటే ఇంత తీసుకుని రావాలి, ఇంత సమకూర్చాలా? ఎంత బంగారమో మనం చదివాం. 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తూచా సఖ్యంగానంత విస్తారమైన ఇత్తని సమకూర్చున్నాను.
నువ్వు ఇంకనూ సంపాదించదువుగాక. వాట్ ఏ బ్లెస్సింగ్. అవును, అందుకే దావీదు తన జీవితంలో కష్టాలన్నీ పోగొట్టబడ్డాయి. చిన్ననాటి నుంచి అన్ని కష్టాలే, ఒక్కొక్కటిగా పోగొట్టి రాజ్యం మీద స్థిరపరిచి తన జీవితంలో తన కడుపులోంచి మరొకరు వచ్చేలాగా స్థిరంగా తన రాజ్యము నిలిచిపోయేలాగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా అదే గర్భములో నుంచి అదే సింహాసనం మీద నుంచి నిరంతరం ఏలడానికి ప్రభువైన యేసయ్య వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాలు కూడా పోగొట్టబడాలంటే దేవుని పట్ల మక్కువ ఇష్టాన్ని మనం కలిగి ఉండాలా? అలా కలిగి ఉన్నామా? అవును ప్రియులారా, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మొదటి దిన మన జీవితాలు దీవించబడుతుంది. ఇదే దినం మొదటి దినవృత్తాంతాలు 29:1. తర్వాత దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రేమ గలవాడై బాలుడైనాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, కానీ దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. గొప్ప పని చిన్న బాలుడికి అప్పగించబడుతుంది. లేత ప్రాయం గలవాడంట, బాలుడై ఉన్నాడని బైబిల్ అంటుంది. చిన్నవానికి పెద్ద పని అప్పగించబడుతుంది. నిజమే, దేవుని పట్ల మక్కువ ఇష్టాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడిని కష్టాలు పోగొట్టడమే కాదు, గొప్ప పనులు నీకు అప్పగిస్తాడు, గొప్ప సంపాద్యాన్ని చేతికి అప్పగిస్తాడు. తద్వారా దేవుని మహిమ కొరకు బలమైన కార్యాలు చేయొచ్చు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు కావలసిన బంగారం పనికి బంగారము, వెండికి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్ర, గోమేదిపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుని. ఇవన్నీ తన కొరకు కాదంట, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు. మరి నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిరం నిమిత్తం నేనిచ్చేదను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని డిక్లరేషన్ చేస్తున్నాడు. దేవుని పట్ల నాకున్న మక్కువ, నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మరి ఆ మక్కువ అనగా ఇష్టం. నీకు ఇష్టం ఉందా? దేవుని మందిరానికి రాలేం, ఆరాధించలేం, పాడలేం. ఇంత పెద్ద పని ఇంత చిన్నవానికి ఎలా అప్పగిస్తాం? తాను చేయాలనుకున్నాడు ఎంతో విస్తారమైన దాని ఇనుముకు ఇనుము. ఏమి చేయాల్సిన అవసరం లేదు సొలొమోను. ఇనుమేమి, బంగారమేమి, ఇత్తడేమి, రాళ్ళేమి, చలవరాళ్ళేమి, వివిధ రకములైన రాళ్ళేమి, వెలగల రాళ్ళేమి, చెక్కుడు రాళ్ళేమి, వింతైన వర్ణం గల పలు విధమైన గోమేదికపు రాళ్ళు, పలు విధమైన రాళ్ళు, వెలగల రాళ్ళు, కర్రలు, ఇత్తడి, ఇనుము, ఎవ్రీథింగ్ మందిరం కొరకు సంపాదిస్తున్నాడు. మక్కువ. అటువంటి మక్కువ నీకున్నదా? నీ కష్టాలు కూడా పోగొట్టి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇక నుంచి అటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలా పిల్లరా. అంతేకాదు, మక్కువే కాదండి. మీరు కనుక చూస్తే ఇదే మొదటి దినవృత్తాంతాలు 29:14 కనుక చూస్తే, ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకునుట నేనెంత మాత్రం పాడను, నా జనులెంత మాత్రం వారు, సమస్తము నీ వలనే కలిగెను గదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చినాం. ఎంతో ఇచ్చి అంటున్నాడు, కొంత మీకు మేము ఇచ్చున్నాం. ఎంత తగ్గింపుతో ఇచ్చేది కూడా తగ్గింపుతో ఇస్తున్నాడు. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకునుట నేను ఎంత మాత్రం వాడను, నా జనులెంత మాత్రం వారు. అవును ప్రియులారా, మనం కూడా ఎప్పుడైతే తగ్గింపుతో ఇచ్చేది కూడా తగ్గింపుతో, నేనెంత మాత్రం వాడను, ఈ సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రం వాడను, నా జనులెంత మాత్రం వారు. తనిచ్చే దాన్ని బట్టి జనులు కూడా ప్రేరేపించబడిచ్చారంట. నేను నా జనులు ఏమాత్రం వారం, ఎంత మాత్రం వారం, సమస్తం నీ వల్లే కలిగిన. నేను ఏదైనా సంపాదించానా, ఏదైనా తెచ్చుకున్నానా, ఏదైనా పోగు చేశానా, ఏదైనా మరి నా దగ్గరికి వచ్చినా, అదంతా నీ వల్లే కలిగిన. నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాం. ఎంతో చేసి కొంత మీకు చేసినామని ఎంతగా మనఃపూర్వకంగా తన జనులు తగ్గింపుతో కూడిన జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రోజులో అటువంటిది ఉందా అండి? చిన్నది చేస్తే పెద్దగా చెప్పకపోతే ప్రాబ్లం, ఫీల్ అవుతారు,
బాధపడతారు. ఎంతో చేసి ఇంతే చేశాను, కొంతే మేము చేసి ఉన్నాం, నీకు ఇచ్చున్నామని. నీ సంపాద్యం అని చెబుతున్నాడు, నీ దాంట్లోంచి కొంత మేము నీకు ఇచ్చున్నామని చెబుతున్నాడు. ఇదండి తగ్గింపు అంటే. ఇటువంటి తగ్గింపు గుణము గలవారు సమస్త సమస్యలను పోగొట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించగలడు. మొదట మక్కువనే కాదు, తగ్గింపు కలిగినట్టుగా మనం చూస్తున్నాము. ఇదే 29:12 వచనాన్ని కానీ చూస్తే, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగును, నువ్వు సమస్తము ఏలువాడవు, బలము పరాక్రమము నీ దానములు, హెచ్చించువాడవు, అందరికీ బలమునిచ్చువాడవు నీవే. అంటే ఇచ్చే బలము సామర్థ్యం కూడా ఉండాలా. మరి ఎవరు పడితే ఆ పని వారు చేయలేరు. ఆ హృదయం వారికి ఉండదు, ఆ మనసు వారికి ఉండదు. ఇచ్చేటప్పుడు బలవంతంగా సనుక్కుండా చేస్తారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఐశ్వర్యము గొప్పతనం నీ వల్ల కలిగిన సంగతి దావీదుకి అర్థమైపోయింది. నువ్వు సమస్తం ఏలువాడవు, దేవుని వల్లే కలిగింది ఈ ఐశ్వర్యం, ఈ గొప్పతనం. సమస్తం ఏలువాడవు, బల పరాక్రమములు నీ దానములు. దానం అనగట జస్ట్ ఇవ్వటాన్ని దానం అంటారు. ఇవన్నీ దానాలు. హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. శరీరబలమే కాదు, ఆత్మబలమే కాదు, ఇచ్చే బలము కూడా ఉండాలా, ఇచ్చే గుణము కూడా ఉండాలా. అవును ప్రియులారా, అంత ఈజీ కాదు. అంతంత అది నాకుంటే బాగుండు, నా ఇంట్లో ఈ మార్బులు వేసుకుంటే బాగుండు, నా ఇంటికి ఇది ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ దావీదు ఎన్నడూ కూడా అలా చేయలేదు. మందిరం కొరకు చేస్తున్నాడు, దాంట్లో ఒక్కదాన్నే ఆశించలే. సేమ్ సొలొమోను అలాగే ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకే దావీదు తర్వాత సొలొమోను మరి ఎక్కువ సంపాదించాడు, మరి ఎక్కువగా దీవించబడ్డాడు. అందుకే ఒక మాట సొలొమోను కొరకు ప్రార్థన చేస్తాడు. 29:19 కానీ చూస్తే, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలు నీ శాస్త్రములు కట్టడంలో గైకొంచు, వాటన్నిటిని అనుసరించి నడుచున్నట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోష హృదయము దయచేయి. ఎందుకు ఇంత సంపాదించిన దాంట్లో తన కోసం ఏమైనా దాచుకొని పెట్టుకొని, తన కోసం తన ఇంటి కోసం పెట్టుకునే హృదయం అతనికి ఉండద్దు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరి నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాస్త్రములు నీ కట్టడలు గైకొచ్చు, వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించినట్లు. నేను కట్టించాలనుకున్నా, నేను కట్టించలేకపోయా, కానీ కట్టించే ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి ఎటువంటి హృదయం కావాలా? నిర్దోష హృదయము. అటువంటి అర్పణ, ఆ పని, ఆ చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిర్దోష హృదయం అంట, దోషము లేని హృదయం, పాపము లేని హృదయం అనగా దట్ మీనింగ్ ఏంటంటే, ఆ వచ్చే దాంట్లో ఎన్నో వెలగల రాళ్ళు ఉన్నాయి, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, బంగారం ఉంది. నాకు కొంతుంటే బాగుండు, నా భార్యకి ఇదైతే ఈ ఆర్నమెంట్ అవుతుంది, ఇలాగైతుంది, అలాగైతుంది, లేదా ఇలా చేసుకోవచ్చు అని తనకే కానీ, తన ఇంటికే కానీ, తన ఇంటి వారికే కానీ, భవిష్యత్తుకే కానీ ఎక్కడ దాచలేదు, దాచిపెట్టుకోలేదు. అందుకే నగరు కట్టుకున్నాడు సొలొమోను. మందిరం యొక్క పని చక్కగా జరిగిపోయింది, అందంగా జరిగిపోయింది, మహిమకరంగా జరిగిపోయింది. మనం కూడా ప్రియులారా అటువంటి నిర్దోష హృదయాన్ని కలిగి ఉండాలా. ఉన్నామా? ప్రభు చేత మనం దీవించబడతాం, ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభు యొక్క గొప్ప కార్యాలు చూడగలం. ఇంకా నువ్వు సంపాదించదుగా కానీ సొలొమోనుతో అన్నట్టుగానే తర్వాత ఇతను నిద్రించి పితల దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు, సొలొమోను బాలుడే, లేత వయస్సు గలవాడే, నేను కట్టదలిచిన ఈ మందిరం, ఈ ఆలయం కట్టించినట్లు నిర్దోష హృదయం అతనికి దయచేయమంటే, నిర్దోష హృదయం అతని నిజంగా దయచేయబడినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ లైవ్ అనంతరం నువ్వు దేవునికై అనేక ఆత్మలు సంపాదించదుగాక, నీ సమస్యలు తీరిపోనుగాక, నీ కష్టాలు తొలగిపోనుగాక, నీ దుఃఖం యేసు నామములో నీ నుంచి వెళ్ళిపోనుగాక. దేవుని పట్ల మక్కువ, తగ్గింపుతో ఇస్తున్నాడు. ఇచ్చే బలాన్ని మనం కూడా కలిగి ఉండాలా. నిర్దోష హృదయాన్ని కలిగినట్లుగా చూస్తున్నాము. ఉన్నామా? అటువంటి జీవితం కలిగి ఉన్నామా? అటువంటి నిర్దోష హృదయం మనలో దేవునికై చివరి దినంలో ఉందా? దేవుని ఆత్మలు సంపాదించుటకై, దేవునికై, దేవుని పనులకై, స్వార్థకై, అనేక ఆత్మలు సంపాదించుటకై, వారి వారి కష్టాలు పోగొట్టబడేలాగా
ప్రార్థించే రోషం, ఆ పౌరుషం మనకు ఉన్నదా? లేకుంటే ప్రార్థన చేద్దాం. కష్ట స్థితి పోగొట్టి మిమ్మును ఆశీర్వదించను గాక. దావీదు యొక్క కష్టాలన్నీ తీర్చాడు దేవుడు. వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వాటన్నిటిని పోగొట్టి ఆశీర్వదించాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మీ జీవితంలో కూడా మీకు ఉండును గాక. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో వారి కష్టాలు పోగొట్టి నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, సమృద్ధి, అభివృద్ధి, యేసు నామములో ఫలింపు అయ్యా, విస్తరించటం, నిండించటం తండ్రి, అంచెలంచెలుగా అభివృద్ధి పొందటం, గొప్ప కార్యములు చేయండి. ప్రతి క్యాన్సర్ బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థైరాయిడ్, షుగర్, బీపీ యేసు నామములో తొలగిపోనుగాక. బలమైన మీ కార్యములు చేయండి అయ్యా. దుష్ట క్రియలు యేసు నామములో తొలగిపోనుగాక. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వివాహాలు కాక, ఉద్యోగాలు దొరక్క, స్థిరపడక, కుటుంబాలు కోల్పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి తండ్రి వారి జీవితంలో అయ్యా అనేక రెట్లలో తిరిగి వచ్చుటకు సాయం చేయండి. బలమైన మీ కార్యములు జరిగించండి. వారి కన్నీరంతా తుడవండి ప్రభా. మీ నెమ్మది, సమాధానము కలగచ్చేయమని ప్రార్థనలన్నీ ఆలకించవు. అద్భుత కార్యములు చేయబోతున్నావు, స్వస్థపరచబోతున్నావు. మీ జనుల మీదకి మీ హస్తం వచ్చును గాక, మీ అభిషేకం వచ్చును గాక. రోగులు బాగవును గాక. దుఃఖములో ఉన్నవారు, మిక్కిలి శ్రమ చేత కృంగిపోయిన వారు, విచారములో ఉన్నవారు, వారి వారి సమస్యలు తొలగి నెమ్మది కలుగునట్లుగా సాయం చేయమని, బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మును, మీ కుటుంబాన్ని ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించను గాక. నాట్ ఫర్ దాట్. ఇది మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నా, మనసారా కోరుకుంటున్నా. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించని, మీ కొరకు మనసారా ప్రార్థించే వ్యక్తి ఉన్నాడన్న సంగతి మర్చిపోదు. ప్రభు మన అన్ని విషయాలు కూడా ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.